ఏపీలో మనం చూసుకున్నట్లయితే అమరావతి కోసం ప్రత్యేకంగా రైల్వే లైన్. అవును, ఇప్పుడే కీలక అప్డేట్ రావడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని చెప్పేసి జీఎం అరుణ్ కుమార్ జైన్ అయితే తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు. విజయవాడలోని రైల్వే ఈటీటీసీ కేంద్రంలో ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి పెమ్మసాని, తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్, అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పంచలింగాల నాగరాజులతో అరుణ్ కుమార్ అయితే సమావేశమయ్యారనమాట. ఏపీకి సంబంధించి మనం చూసుకుంటే ఏపీకి సంబంధించి ఇక్కడ 73 రైల్వే స్టేషన్లు అయితే ఆధునీకరిస్తున్నామన్నారు. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, విజయవాడ రైల్వే స్టేషన్ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 257 యూఆర్బీలను తొలగించామని, అదేవిధంగా రైలు ఢీకొట్టకుండా ఏపీలో నిర్ణీత కిలోమీటర్ల మేర కవచను అయితే అమలు చేస్తున్నామని, గత ఏడాది 35 రైళ్లు ప్రవేశపెట్టగా వాటిలో 6 వందే భారత్ రైళ్లు ఉన్నాయని, 2024-25 రైల్వే బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకి 9,154 కోట్లు మంజూరయ్యాయని, రాజధాని అమరావతి కోసం ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు రైల్వే లైన్ సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదం తెలిపి నిధులు కేటాయించగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఎంపీలతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని, వారు ఇచ్చిన ప్రతిపాదనలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్తామని, విజయవాడలో డ్రైనేజీ నీరు వెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో కమిటీ నియమించామని, మచిలీపట్నం, బాపట్ల, రేపల్లె రైల్వే లైన్ కోసం ఎంపీలు ప్రతిపాదనలు అయితే ఇచ్చారన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్కు అనుబంధంగా శాటిలైట్ స్టేషన్ అభివృద్ధి చేస్తామని, వాటిలో ప్రధానంగా గుణదల, రాయనపాడు స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మీటింగ్ అయితే జరిగింది కొత్త రైళ్లకు సంబంధించి. ఇందులో భాగంగా వీరైతే మీటింగ్లో అయితే ఇలా పాల్గొనడం జరిగింది. కొత్త రైలు ప్రాజెక్టులు, అదేవిధంగా ప్రత్యేకంగా ఏపీకి సంబంధించి ప్రాజెక్టులు అన్నీ రాబోతున్నాయి అన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.